నమస్తే వెల్కమ్ టు వీటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఊరంతూరు నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాలు. ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా వరలక్ష్మి వ్రత పూజలు. ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి పంకజ్ మిట్టల్. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్. దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. తిరుచానూరు అమ్మవారి ఆలయంలో ఘనంగా వరలక్ష్మి వ్రతం. సాయంత్రం మాడవీధుల్లో స్వర్ణ రథోత్సవం. ఈ నెల 19న శ్రీ సిటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన. ఏర్పాట్లను పర్యవేక్షించిన తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్. ఊరందూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ నీలకంఠేశ్వర స్వామి అన్నపూర్ణ వార్షిక బ్రహ్మోత్సవాలలో ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి పాల్గొన్నారు. ఈ నెల 15న ప్రారంభమైన ఉత్సవాలు 24వ తేదీ వరకు జరగనున్నాయి. ఇందులో భాగంగా నిన్న ధ్వజారోహణ కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన అనుబంధమైన ఊరందూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ నీలకంఠేశ్వర స్వామి అన్నపూర్ణ వార్షిక బ్రహ్మోత్సవాలలో ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి పాల్గొన్నారు. ఈ నెల 15న ప్రారంభమైన ఉత్సవాలు 24వ తేదీ వరకు జరగనున్నాయి. ఇందులో భాగంగా నిన్న ధ్వజారోహణ కార్యక్రమం శాస్త్రయుక్తంగా నిర్వహించారు. గురువారం సాయంత్రం ధ్వజారోహణంలో ముందుగా కలశ స్థాపన, గణపతి పూజ, పుణ్యాహవచనం నిర్వహించారు. ఇక కలశానికి పుష్పాలతో పూజలు చేసి వాస్తు పూజ, హోమకుండంలో హోమం చేసి ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు చేసి నీలకంఠేశ్వర స్వామిని, అన్నపూర్ణ అమ్మవారిని సుందరంగా పూలమాలలతో అలంకరించి ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు చేసి ధ్వజారోహణ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డితో పాటు ఏఈఓ కృష్ణారెడ్డి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ओम भूर्भुवस्वः अक्षत्रनीले गणपते नमः। ओम त्राता रविन्द्रम विदारविन्द्रगो हवे हवे सुभगो सो रविन्द्रो हवे चक्रपुरो रविन्द्रगो सस्त्र भगवाधात्मि रसा। ओम भूर्भुवस्वः स्वाहा अग्निये प्रजापतये नमः। अध पूर्ण శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతం శాస్త్రయుక్తంగా నేత్రపర్వంగా నిర్వహించారు.
వరలక్ష్మీదేవి ఉత్సవమూర్తిని కొలువు తీర్చి విశేష పూజలు జరిపారు. స్థానిక బ్రహ్మగుడి వద్ద సామూహిక వరలక్ష్మి వ్రతంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని వ్రత పూజలను శాస్త్రయుక్తంగా సంప్రదాయ పద్ధతిలో నిర్వహించుకున్నారు. దేవస్థానం తరపున వ్రతనోములకు అవసరమైన పూజా సామగ్రిని అందించామని, అందరికీ లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు లభించాలని దేవస్థానం ఈవో మూర్తి ఆకాంక్షించారు. సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు, సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు అనుగ్రహించే లక్ష్మీ వ్రత పూజలను మహిళా భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలతో సంప్రదాయ పద్ధతిలో నిర్వహించుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని శాస్త్రయుక్తంగా చేపట్టారు. స్థానిక బ్రహ్మగుడి ఆవరణలో చలవ పందిళ్లు వేసి మహిళలు వ్రతనోము నోచుకోవడానికి అనుకూలంగా ఏర్పాటు చేశారు. శ్రావణ లక్ష్మి, వరలక్ష్మి వ్రతాన్ని చేపట్టి మహిళా భక్తులకు వ్రతనోములు నోచుకోవడానికి దేవస్థానం తరపున కలశం, పూజా సామగ్రిని దేవస్థానం ఆలయ ఈవో మూర్తులు అందజేశారు. ఇక అనంతరం అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చరణ నడుమ సామూహిక వరలక్ష్మి వ్రతనోముల పూజలను సంప్రదాయ పద్ధతిలో నిర్వహింపజేశారు. మహిళా భక్తులు అత్యంత భక్తి ప్రపత్తులతో ఉపవాస దీక్షలో లక్ష్మీదేవి అనుగ్రహం కోసం సంప్రదాయ పద్ధతిలో పూజలను నిర్వహించుకున్నారు. వ్రతనోము పూజ అనంతరం వ్రత దారాలు ధరించారు. పరస్పరం మహిళలు వాయినం ఇచ్చిపుచ్చుకొని ముత్తైదువులచే ఆశీర్వాదం తీసుకున్నారు. వేద పండితులు వరలక్ష్మి వ్రత విశిష్టతను వివరించి భక్తులను ఆశీర్వచనం చేశారు. ఆలయ వేద పండితులు అర్ధగిరి మాట్లాడుతూ మహాలక్ష్మి వ్రత పూజ విశిష్టతను వివరించారు. దేవస్థానం ఈవో మూర్తి మాట్లాడుతూ వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకొని మహిళా భక్తులకు దేవస్థానం తరపున పూజా సామగ్రి అందించామని, నోము నోచుకున్న మహిళలకు అంతరాలయ దర్శనం కూడా ఏర్పాటు చేశామన్నారు. ఈ పూజా కార్యక్రమంలో ఆలయ ఈవో మూర్తి, డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్, సిఎస్ఓ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్, ఆలయ అధికారులు పర్యవేక్షణ చేస్తూ భక్తులకు అవసరమైన పూజా సామగ్రిని అందిస్తూ మహిళలు భక్తి శ్రద్ధలతో వ్రతనోములు చేసుకోవడానికి సహకారం అందించారు. శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి షష్ఠి సంవత్సరానాం మధ్యే స్వస్తి శ్రీ క్రోధి నామ సంవత్సరే మీ మనసులో మీ గోత్రము, మీ ఇంట్లో మీ యజమాని పేర్లు, మీ పిల్లల పేర్లు, మీ కుటుంబంలోని అందరి పేర్లు మనసులో ఒకసారి చెప్పుకోండి. పుష్పాల అక్షతలతో వినాయకుడి మీద పూజ చేస్తూ శాస్మిన్ కలశే శ్రీ వరలక్ష్మీ దేవతాం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి. వరలక్ష్మీ దేవతాం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి. ఓం ప్రణో దేవి సరస్వతి వాజేభ్యో. ఓం ఆవాహిత శ్రీ వరలక్ష్మీ దేవతాభ్యో నమః. అసలే దేవుడు రస్వాదక్ష చేస్తారండి. కలశం మీద, నోమదారాల మీద పూజ చేయండి. ఓం చంచలాయ నమః. ఓం చపలాయ, ఓం మహాలక్ష్మీ నమః. ఓం క్షీరాబ్ది తనయాయ శ్రీదేవి నమః. ఉపవేదార్థ పక్షదా సమర్పయామి. ఓం కర్పూరాగరు కస్తూరి రోచనాద విరమిదో మహాలక్ష్మీ నమః. సుగంధ గంధాంధారయామి. అక్షదాంతముల దివ్యానో శాలీయామి. పదలో అలక్ష్మీ నస్యతో హరిద్రాచూర్ణం కుంకుమాంధారయామి. మల్లికాజాది కుసుమై త్వాం సుప్రీత భవ సర్వదా. శ్రీ వరలక్ష్మీ దేవతా పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా. కమలే కమలాలయే ఓం సుస్థిరా భౌమేగే సురాసుర నమస్తుతే దేవి గృహాణ సుర పూజతే. మహాలక్ష్మీ
ఓం భక్తోద్భవాయ నమః ఓం నిత్యపుష్టాయ నమః ఓం అనిత్యే నమః ఓం ఐం హ్రీం క్లీం ఓం ప్రకృత్యై నమః ఓం ప్రియ దేవి సుప్రీత భవ సర్వదా వరలక్ష్మీ దేవి నమః మంత్రపుష్పం సమర్పయామి పుష్పార్చన అర్థమైందా? మన దేవస్థానం వారు, దేవస్థానం యాజమాన్యం వారు, అమ్మవారు మనకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తీర్చి సకల సౌభాగ్యాలని సకల సుఖాలని పెంచేటువంటి ఈ పూర్వము సూత పౌరాణికుడు ఇండ్ల తోడను కూడి ఇండును అట్టిన పట్టణమునందు చారుమతి అను ఒక బ్రాహ్మణ స్త్రీ కలదు. ఆ వనితామణి భర్త దేవునితో సమానముగా తలచి ప్రతి దినము ఉదయమున మేల్కొని స్నానము ఆచరించి పుష్ప కలిగి ఒకనాడు స్వప్నమున ప్రసన్నయ్యి, ఓ చారుమతి, నేను వరలక్ష్మీ దేవిని, నీ యందు నాకు గల అనుగ్రహము కలిగి ప్రత్యక్షులైతిని. ఓం నమః శివాయ. లక్ష్మీదేవి నందుడు రావాలి. ఓం శ్రీ వరలక్ష్మీదేవి నమః. శ్రీ లక్ష్మీదేవి వరాలిచ్చేటువంటి దేవిగా అవతరించి ఈరోజు వ్రతం చేయడం అనేది జరుగుతోంది. ఈరోజు ఎవరైతే సౌభాగ్యంతో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా ఈ వ్రతాన్ని చేయడం జరుగుతుంది. వారి యొక్క సౌభాగ్యము, సుమంగళీతనము, అలాగే ఇంట్లో ఎప్పుడూ కూడా అలక్ష్మి లేకుండా స్థిరలక్ష్మి నిత్యము నివసిస్తూ ఉండడము, వారి వారి యొక్క కోరికలన్నీ కూడా తీర్చడము చేస్తూ ఉంటుంది. తదనుగుణంగా ప్రతి సంవత్సరము కూడా శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత కాళహస్తీశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో సామూహికమైనటువంటి వరలక్ష్మీ వ్రతాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. గ్రామంలోనే కాక ఇతర గ్రామస్తులు అందరూ కూడా వచ్చి మన దేవస్థానం తరపున దేవస్థానంలో కూర్చొని ఈ వ్రతాలు చేయడము, స్వామి అమ్మవారిని దర్శించడము జరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం కూడా చాలా అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేసి ఉన్నారు దేవస్థానం యాజమాన్యం వారు. ఈ యొక్క అద్భుతమైన వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకుని ఆ అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచూ ఉన్నాము. అలాగే వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వలన ప్రతి ఒక్కరూ కూడా స్థిరలక్ష్మితోటి అష్టలక్ష్మితోటి చక్కగా సంపన్నంతో వర్ధిల్లుగా కానీ కోరుకుంటూ ఉన్నాము. ఓం శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత కాళహస్తీశ్వర స్వామినే నమః. హస్తీశ్వర స్వామినే నమః. శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత
శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి యొక్క క్షేత్రమందు శ్రావణ శుద్ధ ద్వాదశి 2వ శుక్రవారం రోజున శ్రీ వరలక్ష్మీదేవిని వ్రతము అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడుచున్నది. ఈ వరలక్ష్మీదేవి యొక్క వ్రతములో స్త్రీలందరూ కూడా పాల్గొని ఆ వరలక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు దీర్ఘ సౌమంగల్యము, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని కూడా వరలక్ష్మీదేవిని పూజించి భక్తులందరూ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతున్నారు. కావున ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఈ వరలక్ష్మీదేవి వ్రతము శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి యొక్క క్షేత్రమందు బ్రహ్మగుడి నందు అత్యంత వైభవపేతంగా జరిపించబడుచున్నది. కావున భక్తులందరూ కూడా ఈ వరలక్ష్మీ వ్రతంలో పాల్గొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందవలసినదిగా కోరడమైనది. సుప్రీంకోర్టు జడ్జి పంకజ్ మిట్టల్ కుటుంబ సభ్యులతో శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి విచ్చేశారు. వారిని ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక రాహుకేతు పూజ, శ్రీ జ్ఞాన ప్రసూనంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారు. ఈ కార్యక్రమంలో 12వ అదనపు జిల్లా జడ్జి శ్రీనివాస్ నాయక్, దేవస్థానం డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్, టెంపుల్ సూపరింటెండెంట్ సిఎస్ఓ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. हमारी 20 बार डल चुकी है, तब भी कोई मानता नहीं, तो क्या करें। భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులతో పాటు బీజేపీ నేతలు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్నారు. ముందుగా దక్షిణ ఆలయ గోపురం వద్ద ఆలయ అధికారులతో కలిసి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్, బీజేపీ అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి, బీజేపీ శ్రేణులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. అనంతరం కె లక్ష్మణ్ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుని దర్శించుకున్నారు.
అనంతరం మృత్యుంజయ స్వామి సన్నిధి వద్ద వేద పండితులు ఆశీర్వాదం ఇవ్వగా స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను ఆలయ అధికారులు అందజేశారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్, బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం డాక్టర్ కె లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో భారతదేశం దశ దిశల కీర్తినింపజేసుకుంటూ దేశ విదేశాల్లో ప్రఖ్యాతి పొందుతుందని అన్నారు. వికసిత్ భారత్ పేరిట గ్రామాభివృద్ధి, దేశాభివృద్ధి చెందే విధంగా ప్రధాని నరేంద్ర మోదీ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. అయితే కొన్ని శక్తులు భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కుట్రలు పన్నుతున్నాయన్నారు. నేడు భారతదేశంలో శక్తివంతమైన దేశంగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఏర్పడడం కొన్ని దేశాలు జీర్ణించుకోలేకపోతున్నాయని, కుట్రలు పన్ని దేశాన్ని కబళించేందుకు ప్రయత్నిస్తున్నాయని, వీటన్నింటినీ భారతదేశంలోని ప్రజలందరూ ఏకమై శత్రు దేశాలకు తగిన విధంగా బుద్ధి చెప్పాలన్నారు. అలాంటి మనోధైర్యం ప్రధాని నరేంద్ర మోదీతో పాటు దేశ ప్రజలందరికీ ఇవ్వాలని శ్రీకాళహస్తీశ్వరుని కోరుకున్నానని తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సంకల్పించినటువంటి వికసిత్ భారత్, అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని చెప్పి ఆ స్వామివారిని ఇవాళ మరి కోరుకోవడం జరిగింది. అందులో భాగంగా 2 తెలుగు రాష్ట్రాలు మరి తప్పకుండా ఆ ప్రజలంతా కూడా విరాజిల్లాలని, ఈ యొక్క మహాయజ్ఞంలో ప్రజలు భాగస్వాము కావాలని, కొన్ని శక్తులు ఇవాళ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి కుట్రలు పడుతూ ఉన్నాయి. పొరుగు దేశాల్లో చూస్తున్నటువంటి అలజడి, దిగ్భ్రాంతి కల్పిస్తూ ఉన్నది. భారతదేశం ఇవాళ ఒక శక్తివంతమైన దేశంగా మోదీ గారి నాయకత్వంలో ఎదగడము, జీర్ణించుకునేటువంటి కొన్ని దేశాలు కుట్రలు పన్ని దేశాన్ని కబలించే ప్రయత్నాలు చేస్తున్నాయి. కాబట్టి ఆ భగవంతుడు తప్పకుండా మరి ఈ దేశ ప్రజలను కులాలు, మతాలు, ప్రాంతము, భాషలకు అతీతంగా భారతీయులుగా చలామణి ఇవాళ భారతదేశాన్ని కీర్తి పతాకాన్ని మరి ఆ విశ్వ ప్రపంచంలో తీసుకెళ్లాలని చెప్పి ఆ భగవంతుడు ప్రార్థిస్తూ, దానికి ఈ ఆధ్యాత్మికమైనటువంటి మరి ఆ చింతన పెంపొందించాలని, ఆ రకంగా ప్రజలకు ఆ భగవంతుని ఆశీస్సులు మెండుగా ఉండాలని చెప్పి నేను ప్రార్థిస్తాను. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో స్కౌట్స్ అండ్ గైడ్స్ చేసిన పిరమిడ్ విన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుద్దిరెడ్డిని సాదరంగా ఆహ్వానించారు. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో స్కౌట్స్ అండ్ గైడ్స్ చేసిన పిరమిడ్ విన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుద్దిరెడ్డిని సాదరంగా ఆహ్వానించారు. ఇంకా ఆర్పీబీఎస్ బాలుర ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, సరస్వతీబాయి బాబు అగ్రహారం, భాస్కర్పేట మున్సిపల్ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ మహిళా డిగ్రీ జూనియర్ కళాశాలలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు పూర్తి యూనిఫారం ధరించి జాతీయ జెండాను చేతపట్టుకొని మువ్వన్నెల జాతీయ జెండాకు గౌరవ వందనం చేశారు. భారత్ మాతాకి జై అనే నినాదం చేసి తమ దేశభక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల స్కౌట్స్ మాస్టర్లు వెంకటాద్రి, ధనుష్, మురళి, యోగానందం, గైడ్ కెప్టెన్లు నిర్మల, పద్మావతి, సులోచన, లీడర్ విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం భక్తులతో పోటెత్తింది. ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఆస్థాన మండపంలో సామూహిక వరలక్ష్మి వ్రత పూజలు నిర్వహించారు. సాయంత్రం ఆలయ మాడవీధుల్లో వైభవంగా
స్వర్ణ రథోత్సవం నిర్వహించారు. కిర్చానూరులో ప్రముఖులు నివాసం ఉండే చోట చెడ్డీ గ్యాంగ్ హల్చల్ చేయడం కలకలం రేపింది. నిన్న అర్ధరాత్రి ప్రాంతంలో ముగ్గురు వ్యక్తులు లోదుస్తులు ధరించి కత్తులు వంటి మారుణ ఆయుధాలతో టీడీపీ చిత్తూరు పార్లమెంటరీ ఇన్ఛార్జి సిఆర్ రాజన్ నివాసంలోనూ పక్క ఇంటిలోనూ చోరీకి పాల్పడ్డారు. బంగారం, నగదు దోచుకు వెళ్లినట్లుగా సమాచారం. ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చోరీ గ్యాంగ్ తిరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు పోలీసులు సూచించారు. అనుమానితులు ఉంటే వివరాలు అందించాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 19న శ్రీ సిటీలో పలు పరిశ్రమలకు భూమి పూజ ప్రారంభోత్సవాలు చేయనున్న నేపథ్యంలో అధికారుల సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టి విజయవంతం చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. ఈ రోజు శ్రీ సిటీలో పర్యటన సందర్భంగా ఎస్పీ సుబ్బరాయుడు, జేసీ శుభం బన్సాల్తో కలిసి శ్రీ సిటీ ప్రతినిధులతో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 19న శ్రీ సిటీలో పలు పరిశ్రమలకు భూమి పూజ ప్రారంభోత్సవాలు చేయనున్న నేపథ్యంలో అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టి విజయవంతం చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. ఈ రోజు శ్రీ సిటీలో పర్యటన సందర్భంగా ఎస్పీ సుబ్బరాయుడు, జేసీ శుభం బన్సాల్తో కలిసి శ్రీ సిటీ ప్రతినిధులతో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. 8 పరిశ్రమలకు భూమి పూజ, 16 పరిశ్రమల ప్రారంభానికి 5 పరిశ్రమలకు ఎంఓయూలు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించుటకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కలెక్టర్ అధికారులకు ఈ సందర్భంగా సూచిస్తూ హెలిప్యాడ్ ఏర్పాట్లు, అక్కడ షేడ్, భద్రత ఏర్పాట్లు సక్రమంగా చేపట్టాలని సూచించారు. ఇక శ్రీ సిటీ సమీపం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుంచి ముఖ్యమంత్రి రోడ్డు మార్గాన శ్రీ సిటీలోని బిజినెస్ సెంటర్కు చేరుకొని భూమి పూజ ప్రారంభోత్సవాలు పూర్తయిన తర్వాత ముఖ్యమంత్రి ఫాక్స్కాన్ పరిశ్రమల ప్రతినిధులతో సమావేశం అవుతారని తెలిపారు. అనంతరం పలువురు పరిశ్రమల సీఈఓలతో సమావేశంలో పాల్గొంటారని అన్నారు. కాన్ఫరెన్స్ హాల్ నందు భూమి పూజ, పరిశ్రమలను ప్రారంభించనున్న ప్రాంతంలో మైక్ ఏర్పాట్లు, పవర్, అధునాతన అంబులెన్స్ ఏర్పాటు, భద్రత తదితర ఏర్పాట్లు ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని కలెక్టర్ సూచించారు. ఎస్పీ మాట్లాడుతూ భద్రతాపరమైన అంశాలలో ఎలాంటి రాజీ లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వికసిత్ భారత్ 2047లో భాగంగా వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047 అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మార్చే లక్ష్యంగా జిల్లా అధికారులు అందరూ కృషి చేయాలని జిల్లా అర్థ గణాంక శాఖ అధికారి సాంబశివారెడ్డి తెలిపారు. ఈ మేరకు తిరుపతి స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. వికసిత్ భారత్ 2047లో భాగంగా వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047 అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మార్చే లక్ష్యంగా జిల్లా అధికారులు అందరూ కృషి చేయాలని జిల్లా అర్థ గణాంక శాఖ అధికారి సాంబశివారెడ్డి తెలిపారు. ఈ మేరకు తిరుపతి స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అర్థ గణాంక శాఖ అధికారి మాట్లాడుతూ వికసిత్ భారత్ 2047 లక్ష్యానికి అనుగుణంగా 15% వృద్ధి రేటు సాధించి తలసరి ఆదాయాన్ని రెట్టింపు చేయడం, పేదరికాన్ని నిర్మూలించే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని, ఆ దిశగా సంబంధిత అధికారులు 5 సంవత్సరాల ప్రణాళికలను రూపొందించాలని తెలిపారు. గ్రోత్ రేటు సాధిస్తే తలసరి ఆదాయం పెరుగుతుందని, పేదల జీవన ప్రమాణం మెరుగవుతుందని, తద్వారా పేదరిక నిర్మూలన చేయవచ్చునని తెలిపారు. తిరుపతి జిల్లా తలసరి ఆదాయంలో 2,51,704తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5వ స్థానంలో ఉందన్నారు. రాష్ట్ర ఆదాయాన్ని ప్రధానంగా 3 రంగాల నుండి లెక్కిస్తారు. అవి వ్యవసాయ రంగం, పరిశ్రమల రంగం, సేవా రంగం. వ్యవసాయ రంగం నందు తిరుపతి జిల్లా 12,883 కోట్లతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 18వ స్థానంలో ఉన్నది. పరిశ్రమల రంగం నుంచి 24,505 కోట్లతో 2వ స్థానంలో ఉన్నది. సేవా రంగం 16,210 కోట్లతో 4వ స్థానంలో ఉన్నది. తిరుపతి జిల్లా వాటా రాష్ట్ర జీఎస్డిపి నందు సుమారు 5.18% ఉన్నది.
దీనిని 6%గా అభివృద్ధి చేయవలెనని సమావేశంలో సూచించారు. జిల్లాలోని 5 అధికారులకు ఆగస్టు 13వ తేదీనందు రాష్ట్ర స్థాయిలో శిక్షణ ఇవ్వడం జరిగింది. ఆగస్టు నెల 21 నుంచి 31వ తేదీ వరకు జిల్లా స్థాయి అధికారులకు సంబంధిత శాఖాధిపతుల ద్వారా మరల శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. సంబంధిత శాఖాధిపతుల ద్వారా శిక్షణ తరగతులు పూర్తయిన తర్వాత సంబంధిత శాఖల నివేదికలను జిల్లా అర్థ గణాంక శాఖకు పంపుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్థ గణాంక శాఖ కార్యాలయపు సహాయ సంచాలకులు వెంకటేశ్వరరావు, జిల్లా వ్యవసాయ అధికారి ప్రసాద్, జిల్లా విద్యాశాఖ అధికారి శేఖర్, జిల్లా పట్టు పరిశ్రమల శాఖ అధికారి గీతారాణి, సెట్విన్ సిఇఓ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వీడియో న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఊరందరూ నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాలు. ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా వరలక్ష్మి వ్రత పూజలు. ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి పంకజ్ మిట్టల్. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్. దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. తిరుచానూరు అమ్మవారి ఆలయంలో ఘనంగా వరలక్ష్మి వ్రతం. సాయంత్రం మాడవీధుల్లో స్వర్ణ రథోత్సవం. ఈ నెల 19న శ్రీ సిటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన. ఏర్పాట్లను పర్యవేక్షించిన తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్. ఇవి ఇప్పటివరకున్న V2 న్యూస్. నమస్తే.